ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించుటకై దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. 119వ కీర్తన మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము 119వ కీర్తన 113వ వచనం నుండి 128వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 124 నుండి 128వ వచనం వరకు చదువుకుందాం. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడను, నీ శాస్త్రమును గ్రహించినట్లు నాకు జ్ఞానం కలుగచేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. బంగారు కంటెను అపరంజ కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్వచ్ఛమైన బంగారం కంటే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించడం. లవింగ్ ద వర్డ్ మోర్ దాన్ ప్యూర్ గోల్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దుష్టులు కీర్తనకారుణ్ణి తన బాధలో ఎంతగానో శోధించారు. దేవుని మార్గాలను అనుసరించకుండా లోక మార్గాలను అనుసరిస్తే అతను తన బాధను తప్పించుకుంటాడని వారు గుసగుసలాడినట్లుగా వాక్యంలో మనం చదువుతాం. అయితే కీర్తనకర్త వారిని తనను విడిచిపెట్టమని చెప్తూ సమాధానం ఇచ్చాడు. దేవుని వాక్యములో మునిగిపోవడం అతనికి ఎంతో ఆశ్రయాన్ని ఇస్తుందని అతను విశ్వసించాడు. దేవుని వాక్యాన్ని విస్మరించేవారు ఎంతో దీవించబడ్డట్లుగాను, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు అణిచివేయబడ్డట్లుగా అతను చూసినప్పటికీ కూడా దేవుడు విషయాలను తాను సరిదిద్దుతాడని కీర్తనకర్త ఎంతో నమ్మకంగా ఉన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ హామీ కారణంగానే కీర్తనకర్త వాక్యాన్ని బంగారం కంటే విలువైందిగా భావించాడు మరియు దాన్ని తన జీవితాన్ని నడిపించడానికి ఎంతగానో ఉపయోగించుకుని ముందుకు సాగినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తోంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం మనం గమనించినట్లయితే 120వ వచనం ప్రకారంగా కీర్తనకర్త అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రేమించాడు. ఈ లోకంలో మనం ఎన్నో వాటి మీద మన మనసు పెడుతూ ఉంటాం, కానీ అన్నిటికంటే విలువైందిగా దేవుని వాక్యాన్ని ఎంచాలి అనేది ఈ కీర్తనకారుడు మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. అతను దేవునికి మరియు ఆయన ఇవ్వబోయేటువంటి తీర్పు కూడా భయపడి జీవించాడు. అతను పరలోకంలో సృష్టికర్తగా ఉన్న దేవుని స్థానాన్ని గుర్తించి భూమిపై సృష్టించబడిన జీవిగా తన స్వంత స్థానాన్ని అంగీకరించాడు. అతను దేవుని రక్షణను కోరుకున్నప్పుడు దేవుని పరిపూర్ణ సమయం కోసం వేచి ఉండాలని అతనికి తెలుసు. ఆ విధంగా దేవుడు తను రక్షించే వరకు తను అన్ని విషయాల్లో తను ఆదరించబడే విషయం కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకొని జీవించాడు. దేవుని వాక్యం యొక్క ఆశీర్వాదాలను అనుభవించినటువంటి అతను దాని గురించినటువంటి లోతైన జ్ఞానాన్ని వెతకడం ఎప్పుడు కూడా ఆపలేదు. నిరంతరము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుసరించి జీవించడం తను అలవాటు చేసుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే అతను ఎంతో వినయంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మరింత శ్రద్ధగా పాటించాలని ఒక నిర్ణయాన్ని తను తీసుకున్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. 123 నుండి 125 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, మన వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, వాక్యాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం దేవుడిచ్చేటువంటి రక్షణను అనుభవించగలుగుతాం. అయితే వాక్యం లేని చోట దేవుని సన్నిధి కూడా లేదు అని కీర్తనకారుడు గుర్తించాడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని విస్మరించినట్లయితే దేవుని సన్నిధిని మనం అనుభవించలేము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎంతో శ్రద్ధతో వెతకాలి అనేది, దేవుని వాక్యాన్ని మనం పాటించాలనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన వాక్యం ద్వారా రక్షణను అనుభవించాలని కోరుకున్నాడు. జీవితం బాధతో మునిగిపోయిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఇతర సమయాల్లో దేవుని వ్యతిరేకించే ఆత్మ మరియు సంస్కృతి ద్వారా మనం అలసిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, ఆయన వాక్యాన్ని వదలకూడదని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం మన హృదయాల్లో నివసించడానికి అనుమతించినప్పుడల్లా వాక్యం తప్పకుండా మనల్ని రక్షిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని తప్పకుండా ధ్యానిస్తూ ఉంటారో వారి జీవితాల్లో దేవుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతూ ఉంటారు.
కొన్ని సందర్భాల్లో మనకు ఎటువంటి ఆదరణ, ఎటువంటి సహాయం దొరికినట్లు అనిపించకపోయినాను దేవుడు ఆయన సమయంలో దేవుడు మనల్ని ఆదరిస్తాడు అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని బలపరచు వరకు లేదా హెచ్చించు వరకు ఆయన పరిపూర్ణ సమయం కోసం మనం వేచి ఉండాలి అనేది మనం గుర్తించాలి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని అన్నిటికంటే కూడా విలువైందిగా మనం ఎంచగలిగితే జీవితాల్లో మనం ఎంతో ఆత్మీయంగా ఎదగడానికి వీలవుతుంటుంది. కాబట్టి ఈ లోకంలో విలువైనటువంటి బంగారం కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించడం మన జీవితాలకు ఎంతో దీవెనని దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి మేల్వి బంగారు కంటేను అపరంజి కంటేను వాక్యము కోరదగినది అని మనం గుర్తిస్తూ అనుదినము వాక్యాన్ని మనం ఈ రీతిగా ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితాల్లో మనం బలపడి ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వాక్యమే మనల్ని నడిపిస్తుంది, బలపరుస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించడం మనం మరవకూడదు అనేది బైబిల్లో ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఆ రీతిగా మన జీవితంలో ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుత్వ వ్యక్తిగతంగా సహవాసాన్ని కలిగి ఉంటూ మన ఆత్మీయ జీవితంలో బలపడుతూ అనేకులకు దీవెనకరంగా మన జీవితాలు ఉండినట్లు దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీ పట్ల మాకున్న విశ్వాసంలో మేము స్థిరంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని ప్రేమించాలని మేము ఎంచుకున్నటకు సహాయం చేయండి. ప్రభా, ఈ ప్రయత్నంలో మేము నిజాయితీగా ఉంటూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని, ఎల్లప్పుడూ కూడా తండ్రి అన్నిటికంటే విలువైందిగా నీ వాక్యాన్ని ఎంచగలిగే కృప మాకు దయచేయమని, మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.